ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యం మన హృదయాలకు ధైర్యం ఇచ్చే వాక్యం. మన జీవితంలో ఎన్నో భయాలు ఉంటాయి. అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, భవిష్యత్తు గురించి ఆందోళన. కానీ దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. లూకా 10:19 ఇలా చెబుతుంది, ఏదియు మీకెంతమాత్రమును హాని చేయదు. ఈ వాక్యం మనకు ఒక గొప్ప భరోసా. దేవుడు మన రక్షకుడు. ఆయన మనతో ఉన్నప్పుడు ఎటువంటి శక్తి మనకు హాని చేయలేదు. దేవుడు మన రక్షకుడు. నమ్ముతున్నావా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడు, నీకు హాని జరగదు. బైబిల్లో దేవుడు ఎన్నోసార్లు తన ప్రజలను కాపాడాడు. దానియేలు సింహాల గుహలో, షద్రకు, మేషక్కు, అబేద్నెగో అగ్నిగుంతలో, ఇశ్రాయేలీయులను సముద్రం నుండి దేవుడు తన ప్రజలను ఎప్పుడూ రక్షించాడు. అలాగే ఈ రోజు కూడా దేవుడు మనలను కాపాడుతున్నాడు. భయాన్ని ఎలా జయించాలి? భయం మన జీవితంలో పెద్ద శత్రువు. కాని దేవుడు ఇలా చెబుతున్నాడు, భయపడకు. దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు మన భయం తగ్గుతుంది. ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని రక్షణ నీకు ఉంది. ఆమెన్. దేవుని రక్షణ మన జీవితంలో ఎన్నో విధాలుగా ఉంటుంది. ప్రమాదాల నుండి కాపాడుతాడు, అనారోగ్యాల నుండి కాపాడుతాడు, చెడు శక్తుల నుండి కాపాడుతాడు. మనము గుర్తించకపోయినా దేవుడు మనలను ప్రతిరోజూ కాపాడుతున్నాడు. విశ్వాసంతో జీవించడం తెలుసుకో. మనము దేవుని వాక్యాన్ని నమ్మాలి. ప్రతిరోజూ ఇలా చెప్పాలి, ప్రభువా, నీవు నన్ను కాపాడుతున్నావు. విశ్వాసం ఉన్నప్పుడు మన జీవితంలో శాంతి వస్తుంది. ప్రియమైన వారులారా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మీతో ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇలా చెబుతుంది, ఏదియు మీకెంతమాత్రమును హాని చేయదు. కాబట్టి భయపడకండి. దేవునిపై విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి, ఈ రోజు నీ వాక్యమునకు ధన్యవాదాలు. నీవు మాకు రక్షణ ఇచ్చే దేవుడవు. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కాపాడుము. వారి జీవితాలలో ఉన్న భయాలను తొలగించుము. వారి కుటుంబాలను కాపాడుము. వారి ఆరోగ్యాన్ని రక్షించుము. ప్రభువా, ఎటువంటి ప్రమాదం వారిని తాకకుండా కాపాడుము. వారి జీవితాలలో నీ శాంతిని ఇవ్వుము. వారి హృదయాలలో ధైర్యాన్ని నింపుము. ప్రభువా, నీ దివ్య రక్షణ వారి మీద ఉండనివ్వుము. వారి మార్గాలను నీవే నడిపించుము. వారి సమస్యలను తొలగించుము. వారి జీవితాలలో నీ ఆశీర్వాదం నింపుము. ప్రభువా, మేము నిన్నే నమ్ముతున్నాము. మా జీవితాలను నీ చేతిలో అప్పగిస్తున్నాము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.